ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇంత ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడ మేధావుల వైపు నుంచి కనీసం ఒక మాట కూడా చూడలేదు మనం. వీళ్ళంతా ఏమైందమ్మా, మేడిగడ్డ ఏటీఎం అయింది, నాసిరకం అయింది, మేడిగడ్డ కూలింది అన్నోళ్ళు ఎక్కడ తెచ్చిండ్రు ఇప్పుడు? ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ తెచ్చిండ్రు? అప్పటి జేఏసీ నాయకులు ఎక్కడ తెచ్చిండ్రు? ఏమైంది వీళ్ళంతా? వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు పర్యావరణవేత్తలు, మేధా పట్కర్ లాంటి వాళ్ళు, రాజేందర్ సింగ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద బ్యారేజీలను, పెద్ద పెద్ద డ్యామ్లను వ్యతిరేకిస్తారు. వాళ్ళు చెప్పేది చెక్ డ్యాములు కట్టమని. ఎక్కడ సడక్ కా పానీ సడక్ మే, షహర్ కా పానీ షహర్ మే, ఖేత్ కా పానీ ఖేత్ మే, గాँव కా పానీ గాँव మే. ఎక్కడ పడ్డ నీళ్ళు అక్కడనే ఇంకాలే. వాళ్ళు చెప్పే మోడల్ చెక్ డ్యామ్స్. కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం కట్టారు చెక్ డ్యామ్స్. 1000-1100 చెక్ డ్యామ్స్, ఇంకా 800 కట్టాల్సి ఉన్నది. వీళ్ళు మేడిగడ్డ మీద అంతా లొల్లి పెట్టిన వాళ్ళు ఏమైండ్లు? సీనియర్ జర్నలిస్టులు ఏమైండ్లు? మేధావులు ఏమైండ్లు? ఎందుకు నోరు పెగలడం లేదు మీది? ఎందుకు నోరు మూసుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఏమైనా పదవులు ఇస్తుంటే ఇట్లా మాట్లాడితే ఏమన్నా ఇయ్యరని భయమా? పదవుల కోసం కకృతి పడి మాట్లాడకుండా నోరు పెగలడం లేదా? వీళ్ళంతా అక్షరాస్యులే తప్ప వీళ్ళు మేధావులు కారు. వీళ్ళకి చైతన్యం లేదు.